ఎప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్స్తో బాలీవుడ్ తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకొని కొత్త సినిమాలను తీస్తున్న డైరెక్టర్ నగేష్ గారు ప్రస్తుతం హైదరాబాద్లో ధనక్ మూవీ తీస్తున్నారు. ఈ స్టోరీకి సంబంధించి ఇన్ స్టోరీ ఒక బ్రదర్స్ సిస్టర్ స్టోరీ అనమాట. బ్రదర్స్ బ్లైండ్. సో అక్క ఏం ప్రామిస్ చేస్తుందంటే బ్రదర్ 9 years అవ్వకముందు హీల్ గెట్ హిస్ ఐసైట్ బ్యాక్. సో ఇద్దరు నుంచి పారిపోతారు షారుఖ్ ఖాన్ని వెతికేదానికి. బికాజ్ షీ బిలీవ్స్ షారుఖ్ ఖాన్ ఒకసారి కలిస్తే హీ విల్ గివ్ ది ఐస్ బ్యాక్ టు ద బ్రదర్ అని. అంటే ఇంతకుముందు ఇది ఫిలిం ఫెస్టివల్ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఫిల్మ్ ది వరల్డ్ ప్రీమియర్ అయింది బర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్. అండ్ బర్లిన్ ఇస్ అ వెరీ లార్జ్ ఫిల్మ్ ఫెస్టివల్. సో ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో రెస్పాన్స్ టెరిఫిక్ ఉండే. అక్కడ ఒక గ్రాండ్ ప్రీ అన్న అవార్డు ఉంది. వీ వన్ ద గ్రాండ్ ప్రీ అవార్డ్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. అదనక 43 ఫిల్మ్ ఫెస్టివల్స్ ట్రావెల్ చేసింది ఈ ఫిల్మ్. హైదరాబాద్ బ్లూస్లో ఒక స్మాల్ పోర్షన్ తెలుగు కూడా వాడాను నేను. హైదరాబాద్ బ్లూస్ వాజ్ మేడ్ ఇన్ 3 languages, తెలుగు, హిందీ, ఇంకా ఇంగ్లీష్. ఒక ప్యూర్ తెలుగు ఫిల్మ్ ఇంతవరకు అయితే చేయలేదు నేను. ఎన్నో ఇయర్స్ నుంచి చెప్తున్నాను నేను చేస్తాను, కానీ ఎవ్రీ ఫిల్మ్కి ఒక రైట్ మూమెంట్ ఉంటుంది. దట్ మూమెంట్ హెస్ నాట్ కమ్. యాక్టివ్లీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి విత్ అ ప్రాపర్ స్క్రిప్ట్ అండ్ అ ప్రాపర్ ఐడియా ఇఫ్ ఐ అప్రోచ్ ప్రొడ్యూసర్స్ తప్పకుండా జరుగుతుంది. కానీ నేను ఆ మోటివేషన్ ప్రస్తుతానికి బాంబేలో ఫిల్మ్స్ నడుస్తున్నాయని అక్కడనే చేస్తున్నా. అదే అంటున్నా కదా, ఒక రైట్ టైమింగ్ ఉంది. నాకు స్ట్రాంగ్లీ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ దొరికిందంటే నేను తప్పకుండా ఇక్కడికి వచ్చి ఫిల్మ్ చేస్తాను. కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు, తెలుగులో ఒకవేళ మంచి అవకాశం వస్తే కనుక తెలుగులో కూడా ఇటువంటి ఫీచర్స్ ఫిల్మ్ నిర్మిస్తానని చెప్తున్నారు.